మనం అల్లం అనేది చూసుంటాం. ఈ అల్లాన్ని రకరకాలుగా శాకాహారులు, మాంసాహారులు ఉపయోగిస్తారు. అల్లాన్ని కూరల్లో ఉపయోగించడమే కాక పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, మినపట్టు, పెసరట్లో పచ్చిమిరపకాయలు వేసి అల్లం పచ్చడి చేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది. అట్లాగే అల్లం పచ్చడి, నిలవ పచ్చడి కూడా అది శుభాశుభ కార్యక్రమాల్లో చాలామంది ఈ అల్లం పచ్చడి పెట్టడానికి ఇష్టపడతారు. అల్లం పచ్చడి తింటే అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మనము రోజువారీగా మార్కెట్లో వాడే అల్లానికి విభిన్నంగా ఇంతవరకు మీరు ఎప్పుడు వినుండ్రు. ఇది నల్ల రంగులో ఉండే అల్లం, నల్ల అల్లం, బ్లాక్ జింజర్. ఇదేంటి నల్ల అల్లము, బ్లాక్ జింజర్ అని మీకు ఆశ్చర్యచకితులు అవ్వచ్చు. ఇది ఎక్కువగా ఈ పంట థాయిలాండ్లో పండుతుంది. వినియోగం కూడా ఎక్కువగా థాయిలాండ్లోనే ఉంటుంది. ఈ నల్ల అల్లాన్ని మనం మామూలు అల్లంలాగా వాడరు. దీంట్లో ఔషధ గుణాలు చాలా అధికంగా ఉన్నాయి. ఔషధ గుణాలతో పాటు థాయిలాండ్లో వాళ్ళు దీన్ని టీ కాసుకోవడానికి ఉపయోగిస్తారు. మన భారతదేశంలో ఎవరు కూడా ఈ నల్ల అల్లము, బ్లాక్ జింజర్తో టీ తాగిన అలవాటు ఉన్న వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. అయితే మనం ఈ బ్లాక్ జింజర్ దాంట్లో ఉండే విశిష్టమైన ఔషధ గుణాలు మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ బ్లాక్ జింజర్లో దీని వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాల్లో కూడా మొదటిది, ముఖ్యమైనది, ప్రప్రథమంగా ఈరోజు అనేక మంది పురుషులను, స్త్రీలను మానసికంగా కుంగదీస్తున్న సమస్య ఒకటి ఉంది, లైంగిక సమస్యలు. ఈరోజు లైంగిక సమస్యలు పురుషులను, స్త్రీలను కూడా ఇబ్బంది పెడతా ఉంది. గతంలో మగవారికి కొంచెం వయసు మీరిన వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేది. ఈ మధ్యకాలంలో మధ్య వయసు వారికి, చిన్న వయసు వారిని కూడా బాధ పెడుతూ ఉంది ఈ లైంగిక సమస్యలు. లైంగిక సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి. ఒకటి, నాది చిన్నదిగా ఉంది, మరీ చిన్నదిగా ఉంది అని, సన్నగా ఉంది, మెత్తగా ఉందని బాధపడుతూ ఉంటారు. అయితే ఎవరైనా కూడా మీ సైజు, పొడవు, లావు అవన్నీ కూడా గట్టిపడినప్పుడు చూసుకోవాలి, కానీ అది ముడుచుకుపోయి ఉన్నప్పుడు కొలతలు వేసుకోవద్దు. ముడుచుకుపోయినప్పుడు ఎంత ఒక అంగుళం ఉండొచ్చు, కానీ అవి కోరికలు కలిగి రంగంలో దిగినప్పుడు అది 6 అంగుళాలు కూడా అవ్వచ్చు. కనుక అది ప్రతిక్రీడలో పాల్గొనే ముందు ప్రేరణకు గురైనప్పుడు ఉండే పొడుగు, లావు అదే ప్రామాణికంగా తీసుకోవాలి. ఇంకో సమస్య, రాత్రిపూట నిద్రలోనే లీక్ అవుతుంది. దీన్ని స్వప్న స్ఖలనం అంటారు. మొత్తం లీక్ అయిపోతుందని బాధపడుతూ ఉంటారు. కొంతమందికి అయితే కళలు వచ్చి కళల్లో లీక్ అవుతుంది. కొంతమంది అసలు కళలతో సంబంధం లేకుండా కానీ లీక్ అవుతూ ఉంటుంది. ఇంకో సమస్య, అంగస్తంభనం జరగదు, మెత్తగా ఉంటుంది, ఎప్పుడు ముడుచుకుపోయి ఉంటుంది. గట్టిపడని కారణం వల్ల ఈ పురుషాంగము యోనిలో ప్రవేశించే అవకాశం ఉండదు. ఇలా గట్టిపడకపోవటాన్ని అంగస్తంభనము లోపమని, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈడి అంటారు. మరో సమస్య, గట్టిపడుతుంది, లోపల ప్రవేశించగానే యోనిలో 1/2 నిమిషము, 1 నిమిషము, కొన్ని సెకండ్లోనే క్రికెట్లో ఏ విధంగా అయితే డక్ అవుటో అంతే, బ్యాటింగ్ జరగకుండానే అవుట్. ఈ రకంగా స్వప్నస్ఖలనము, అంగస్తంభనం కాకపోవటము, శీఘ్రస్ఖలనం, ఇలా త్వరగా అవుట్ అయిపోవటాన్ని వైద్య పరిభాషలో ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. దాన్ని శీఘ్రస్ఖలనము అంటారు. ఈ సమస్యలు
కొంతమందికి 1, 2 ఉండొచ్చు, లేదా అన్నీ ఉండొచ్చు. వైవాహిక జీవితంలో ఈ సమస్యలు ఉండటం వల్ల రతి క్రీడలో పాల్గొనలేకపోవటం, భార్యని సుఖపెట్టలేకపోవటం, ఇవి మానసికంగా కుంగదీసేస్తూ ఉంటుంది. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్లకు కొంత నరాల బలహీనత ఉండి ఈ సమస్యలు సాధారణంగా ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో ఇది నాకు ఒక్కడికే ఉంటుందేమో, పక్కవాడిని అడగరు, సిగ్గుపడతారు. ఈ లైంగిక విజ్ఞానం అనేది స్కూళ్ళలో చెప్పరు, కాలేజీల్లో చెప్పరు, అమ్మ చెప్పదు, నాన్న చెప్పడు. మరి ఎవ్వరూ నేర్పించేది? పాశ్చాత్య దేశాలు, అమెరికాలో అయితే అక్కడ లైంగిక విజ్ఞాన శాస్త్రము స్కూళ్ళలో, కాలేజీల్లో అధ్యాపకులు బోధిస్తారు. సిగ్గనేది లేదు, వాళ్ళకి అది పాఠ్యాంశం. ఇక్కడేమో సిగ్గు. తర్వాత పక్క వాళ్ళతో మాట్లాడరు, తల్లిదండ్రులతో చర్చించరు. కొంతమంది ఆడపిల్లలు అత్తమామలతో చర్చించి, అంకుల్, ఆంటీ, మీ అబ్బాయి నన్ను తృప్తిపరచలేకపోతున్నాడు, మా ఇద్దరిని ఓ డాక్టర్ దగ్గరికి పంపించండి అని కొంతమంది ఆడపిల్లలు, చదువుకున్న ఆడపిల్లలు అత్తమామల దగ్గరికి వాళ్ళ సమస్యను వాళ్ళ ముందు పెట్టి డాక్టర్ను సంప్రదించడం ద్వారా పరిష్కార మార్గం ఉంటుంది. లోపల కుంగిపోవడం అనేది అది సమంజసం కాదు. ఇలాంటి సమస్య మగవారికే కాదు, స్త్రీలకు కూడా ఉంటుంది, కొద్దిమందికి ఉంటుంది. వాళ్ళు యుక్త వయసులో ఉన్నవారు, మధ్య వయసు ఉన్నవారు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కూడా భర్తను దగ్గరకు రానివ్వరు, దూరం పెడతారు, నాకు ఇష్టం లేదంటారు, నాకు నొప్పి అంటారు, నాకు అసహ్యం అంటారు. మరి అటువంటి మన ప్రకృతి మనం సహజ సిద్ధంగా స్పందించాలి. కానీ మరి వైవాహిక జీవితంలో భర్తకు సహకరించడము, సంతృప్తిపరచవలసిన కనీస బాధ్యత భార్యపై ఉంటుంది. అదంతా కూడా పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ కొన్ని సందర్భాల్లో హార్మోన్ల లోపం, పురుషుల్లో మగ హార్మోన్లైన టెస్టోస్టెరాన్ లోపం, స్త్రీలలో స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లోపం, వీటన్నిటి కారణాల వల్ల ఈ లైంగిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. మగవాడు ముఖం మీద, మూతి మీద మీసాలు ఉండవు, గడ్డం ఉండదు, మాట తీరు ఎలా ఉంటుందంటే స్వరం ఆడపిల్లలా ఉంటుంది. తర్వాత ఎక్కడ ఒంటి మీద వెంట్రుకలు ఉండవు, అంటే ఆడంగివాడు అంటారు. చూడగానే తెలిసిపోతుంది ఇతనికి మగతన లక్షణాలు లేవని. ఇక ఈ లైంగిక కోరికలు లేని స్త్రీలైతే వాళ్ళకి మూతి మీద మీసాలు ఉంటాయి, గడ్డాలు ఉంటాయి, కాళ్ళ మీద వెంట్రుకలు, నల్లటి వెంట్రుకలు ఉంటాయి, మగరాయుడు అంటారు. లైంగికంగా బలహీనత ఉన్న మగవాడినేమో ఆడంగివాడు అంటారు. స్త్రీకి మగ లక్షణాలు ఎన్ని ఉంటే మగరాయుడు అంటారు. ఇలాంటి సమస్యలు ఉంటున్న తరుణంలో తల్లిదండ్రులతో చెప్పుకోరు, అత్తమామలతో చెప్పుకోరు, లోన కుంగి కుసించి ఆ విధంగా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు ఉన్న వారికి వైద్య పరిశోధనలో ఏం వెల్లడైందంటే, ఈ నల్ల అల్లం, బ్లాక్ జింజర్ వినియోగం, దాన్ని ట్యాబ్లెట్ రూపాన గొట్టం రూపంలో తయారు చేసి రోజుకు రాత్రిపూట ఒక గొట్టం వేసుకోవటం ద్వారా సంపూర్ణమైన ఈ లైంగిక సమస్యలు పరిష్కారం ఉంటున్నట్టు వైద్య పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఈ బ్లాక్ పెప్పర్ గొట్టాలు ఎక్కడ దొరుకుతాయంటే ఇది చాలా అంత సులభంగా లభించవు. కనుక మీ సౌకర్యం కోసం ఒక నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు కొరియర్ ద్వారా పంపిస్తారు. ఆ నంబరు 9502897374, 9502897374. వీళ్ళకి ముందే డబ్బు కట్టాలి, ఫోన్పేలో కట్టేస్తే మీకు కొరియర్ ద్వారా పంపిస్తారు, ఎలా వాడాలో చెప్తారు. రాత్రిపూట గొట్టం వేసుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఒక 3 నెలల పాటు వాడవలసి ఉంటుంది. 3 నెలలు వాడిన తర్వాత ఇక మీకు శాశ్వత పరిష్కారం. ఈ లైంగిక సమస్యలను పరిష్కరించడంతో పాటు అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ నల్ల అల్లానికి. 2, షుగర్ వ్యాధిని నియంత్రించడానికి, రక్తంలో షుగర్ బాగా కంట్రోల్లో ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది.
ఇక మూడోది మెదడు యొక్క పనితీరును మెరుగుపరిచి ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని పెంచుతుంది. తర్వాత 45 ఏళ్ల తర్వాత వచ్చి ఆల్జీమర్స్ అనే జబ్బు మతిమరుపు వ్యాధి రాకుండా చేస్తుంది. ఇక 4 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మం కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది. 5 రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. 6 కాలేయం పనితీరును మెరుగుపరిచి కాలేయంలో కొవ్వు చేరకుండా కూడా కాపాడుతుంది. ఈ కాలేయంలో కొవ్వు చేరే ప్రక్రియని ఫ్యాటీ లివర్ అంటారు. దానికి కూడా చక్కటి పరిష్కార మార్గం. 7 రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. 8 స్థూలకాయం, భారీకాయం ఉన్నవాళ్ళు ఈ నల్ల అల్లం గొట్టాలు తింటే, లేదు నల్ల అల్లం దొరికితే మీరు టీ కాసుకుంటే బరువు తగ్గుతారు. ఇక 9 కొంతమంది ఆడపిల్లలకి, మహిళలు కూడా పీరియడ్ సమయంలో తీవ్రమైన పొత్తి కడుపు నొప్పి వస్తుంది, నరకయాతన పడతారు. అలాంటి వారికి ఈ నల్ల అల్లము చక్కటి పరిష్కార మార్గం అని పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఇక 10 శ్వాసకోశ సమస్యలకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, సైనస్ సమస్యలు, ఇసినోఫీలియా, ఆస్తమా, ఉబ్బసం లాంటి సమస్యలను చక్కగా పరిష్కరిస్తుంది. కనుక ఇంతవరకు మీరు ఈ నల్ల అల్లం, బ్లాక్ జింజర్ అని వినుండరు. ఇది మనం ఆహారములో వాడకం కంటే కూడా కూరల్లో వాడకము, ఇతర రకాలుగా మనం మామూలు సాధారణ అల్లంలా కాకుండా దీన్ని వైద్యం కొరకు మాత్రం ఉపయోగించాలి. దీంట్లో విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి. దీంట్లో దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఎవరికైతే లైంగిక బలహీనతలు ఉన్నాయో వాటినన్నింటినీ పోగొట్టడానికి ఈ ట్యాబ్లెట్లు, రసాయనాలతో కూడిన ట్యాబ్లెట్లు అవసరం లేకుండా సహజ సిద్ధంగా అల్లములో ఒక రకమైన నల్ల అల్లంతోనే పరిష్కారం ఉందంటే ఇది ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగా ఉంటుంది. దీన్ని 10 మందికి ఈ వీడియోని షేర్ చేయటం ద్వారా నల్ల అల్లం, బ్లాక్ జింజర్ యొక్క మహిమలు 10 మందికి తెలుస్తాయి. వాళ్ళు ఇప్పుడు లైంగిక సమస్యలతో కుంగిపోయి మానసికంగా కుంగుబాటు, డిప్రెషను, టెన్షన్కు గురవుతున్న వాళ్ళకి చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తుంది ఈ వీడియో. ఎందుకంటే దీన్ని నాకు సహజ సిద్ధమైన పరిష్కారం లభించిందనే ఆనందంతో ఈ బ్లాక్ జింజర్ గొట్టం వేసుకుని చక్కటి సుఖమయమైన రతిక్రీడలో పాల్గొని స్వర్గలోక సుఖాలను అనుభవించే అవకాశం లభిస్తుంది.